హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఇవన్నీ చూడండి, ఏంటన్నా ఎరువులు లేకుండా అసలు మొక్కలు వేస్తుండవు, ఏంటి కథ? తమ్ముడు ఎరువులు ఉన్నాయి తమ్ముడు. ఆ, వాళ్ళు ఏమన్నారంటే ఆ, మేడం ఓ బస్తా ఎరువు 5 కిలో బస్తా వేద్దాం మొత్తం అన్నింటికి ఆ, మొక్కలు బాగుంటాయని చెప్పాను. ఆ, చెప్తే వాళ్ళు ఏమన్నారు, మాది పల్లెటూరు బర్రెలు ఎరువు ఉంది ఆహా. అని చెప్పి. మరి వాళ్ళు చెప్పిన మనం ఏం చేస్తాం చెప్పాం. ఇంకా ఎరువులు లేకపోతే అంత బాగా వస్తాయి అంటావా మొక్కలు? ఇవి రావు తమ్ముడు, కష్టమే. అంటే బర్రెలు ఎరువు ఏంటంటే తొంగ పెరిగిపోతుంది తమ్ముడు. తొంగ పెరిగిపోయిందంటే దానికి ఉన్న బలం అంతా అది లాగేసుకుంటది తొంగ. ఇప్పుడు మనం కోకోపీట్ వర్మి కంపోస్ట్ అనేది ఏంటంటే వానపాములు వస్తుంది, హెల్తీగా మొక్కలు బాగుంటాయి. అది దీనికి ఉన్న తేడా. మరి వాళ్ళు ఏమో మేము అది వేసుకుంటాం. వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం ఇంకెందుకు లేదు, వాళ్ళకి నచ్చినట్టు వేసి ఇవ్వాలిగా. ఇప్పుడు 10,000 రూపాయల దాకా మొక్కలే 10,000 10,000 కుండీలు 10,000 అండి. ఒక 200 రూపాయల గురించి ఆలు అంటున్నారు వాళ్ళు. అంతా కలిపి 350 రూపాయలు ఎరువులు అవుతాయి. ఇంకా మొక్కలు బాగుంది. మరి అలాగా ఇష్టం లేదు, మనం ఏం చేయలేం కదా. అంతే. ఇక్కడ కూడా నాటినట్టున్నావు. మందరాలు దీంట్లో వేసా వస్తాయా? వస్తాయి తమ్ముడు, మందరాలు వస్తాయి కానీ ఏంటంటే కొద్దిగా లేట్గా అవుతాయి. ఎరువు లేదు కదా మెయిన్. ఎరువు ఉంటే బాగా వస్తాయి. కంపల్సరీ ఇండోర్ ప్లాంట్స్ అన్నింటికి ఎరువు కావాలి. మా సబ్స్క్రైబర్ చాలా మంది ఇదిగో ఇలా పాటులు తీసేటప్పుడు ఎలా పడితే లాగేస్తారు. ఇలా సింపుల్ గా తీసుకోవాలి. ఇప్పుడు 100 సార్లు చెప్పుంటాను మా వాళ్ళకి, కానీ చాలా మంది నాకు అవే కామెంట్లు పెడుతున్నారు, పాట్స్ ఎలా తీసుకోవాలి చెప్పరా అని. చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పాటలు అనేటివి. జస్ట్ వెనక్కి చాలా సింపుల్ ట్రిక్ అంతే అది. అందరికీ మొత్తానికి ఎరువులు లేకుండా మొక్కలు వేసుకెళ్తున్నారు వీళ్ళు. అందరికీ లాగితే ఏం తెలుస్తుంది తమ్ముడు. ఇప్పుడు మాకు మీ సీనియర్లు కాబట్టి మాకు తెలుస్తాయి. మీకు మీ ఎవరల్లా ఇది జూనియర్లా? ఆవిడకి సార్కి ఎన్నోసార్లు చెప్పాను, సార్ ఎరువేద్దాం అని. వద్దన్నారు. ఏం చేస్తాం మరి? మనం ఏం చేస్తాంలే వాళ్ళంతా వద్దన్నప్పుడు. యాక్చువల్గా మీరైతే మాత్రం ఎప్పుడైనా మొక్కలు నాటుకోవాలి అంటే ఇప్పుడు ఈ పాట్ కాదు, నెక్స్ట్ పాట్ వేసినప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. చూడండి, ఏ లేయర్లో ఎంతెంత మట్టి వేసుకోవాలి, ఎంతెంత ఎరువులు వేయాలి అనేది. చాలా బాగున్నాయి కదా. ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఒక ట్రే తీసుకునేసి హ్యాపీగా ఇలా మందరాలు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలా వేసుకున్నారంటే అదిరిపోద్ది అన్నమాట. లుక్ అయితే మాత్రం చూపిస్తాను మీకు. ఇంకా ఇంకా మంచిగా నెక్స్ట్ ఫ్రెష్ ట్రేలో ఎలా వేస్తారనేది చూపిస్తారు. చూడండి, యాక్చువల్గా మీరు ఈ ట్రేలో ఒక 3 కాదు 6 మొక్కల వరకు అడ్జస్ట్ చేయొచ్చు. బట్ 3 మొక్కలు అయితే ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ముందైతే అక్కడ స్టోన్స్ పెట్టాలి. మస్ట్ అండ్ షుడ్ హోల్ చూడండి, స్టోన్. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఈ స్టోన్ స్టోరీ మాత్రం కామన్గా చెప్తున్నా. తెలిసిన వాళ్ళకి బోరింగ్గా ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఖచ్చితంగా స్టోన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి. లేదంటే వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి మీ మొక్కలు చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి అలా స్టోన్స్ పెట్టేసి ఇలా మొక్కలు నాటేసుకుంటాయి, చాలా బాగుంటుంది. సో ఇలా ఫస్ట్ అయితే మాత్రం మట్టి వేసుకోవాలి. మీ దగ్గర కానీ కోకో పెట్టి ఉంటే మాత్రం ఎప్పుడు కూడా సరే కింద లేయర్ మొత్తం కూడా కోకో పెట్టే వేయండి. మట్టి కానీ వర్మీ కాంపోస్ట్ కానీ ఏమీ వేయద్దు. అది ఇండోర్ మొక్కలైనా అవుట్డోర్ మొక్కలైనా కిందంతా కోకో పెట్టి మాత్రమే వేసి ఆ తర్వాత పైనంతా మట్టి వేసేసేయండి. మట్టి వేసిన తర్వాత నాటండి. సో ఇప్పుడు ఇలా మట్టి కింద కోకో పెట్టి తర్వాత ఒక లేయర్ మట్టి, ఈ మట్టి తర్వాత మొక్కలు. చూద్దాం ఇప్పుడు ఏ మొక్కలు వేస్తున్నాం. ఇదిగోండి, వీటిల్లో కూడా మనం చామంతి మొక్కలు అయితే వేస్తున్నాం అనమాట. సో ఇదిగోండి పాట్ తీసే విధానం అది అంతే, చాలా సింపుల్. మన వాళ్ళు లాగేసి పీకేసి కూసి దాన్ని నానా రవస్ చేస్తారంత అవసరం లేదు. సింపుల్గా వెనక్కి తిరిపి అలా కొట్టేసామంటే వచ్చేస్తుంది. చేతితో కుట్టినా కానీ వచ్చేస్తుంది అంతే. ఇదిగోండి ఓవరాల్గా ఇలా పెట్టేస్తామన్నమాట. సో ఇది కూడా అంతే. హైట్ సరిపోయింది. సరిపోయిందా? బాగుందిలే, పెట్టాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలా మట్టేసాం కదా. ఇప్పుడు మీ దగ్గర ఉండే వర్మీ కాంపోస్ట్లు కావచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైతే ఎరువులు ఉంటాయో ఆ ఎరువులు వేసుకోవాలన్నమాట. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా మట్టి పైన. సో ఇక్కడ మనకి వేరే ఆప్షన్ ఏం లేదు కాబట్టి మట్టే వేసేస్తున్నారు. సో ఇక్కడ ఉంది కదా, సో ఈ లేయర్ వరకు ఇలా మట్టి అది వర్మీ కాంపోస్ట్లు కానీ ఏమన్నా వేసుకొని తర్వాత పైన కూడా ఒక లేయర్ మట్టి వేసామంటే బాగా లోపల ఉండేది బాగా కుళ్ళుతుంది అనమాట మీకు. ఇదనమాట నాటుకునే పద్ధతి. ఇప్పుడు మొత్తం ఏమేమి నాటుతున్నాం అనేది చూద్దాం. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి నాటేటివి. అవన్నీ కూడా ఏ మొక్కలు ఎలా నాటుతున్నారు, ఏవి స్టైల్స్లో నాటుతున్నారో కూడా మొత్తం మనం క్లారిటీగా చూద్దాం. సో ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు అది వేసిన తర్వాత ఫైనల్గా ఇలా మట్టి వేసుకున్నామంటే వర్మీ కాంపోస్ట్ వేసిన తర్వాత
సో లోపల ఉండేది బాగా కుళ్ళుతుంది. మనం వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొంచెం షింక్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి పైన మట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ ఫైబర్ పాట్లు అనమాట. ఇదిగోండి ఇవన్నీ ఫైబర్ పాట్స్. ఈ ఫైబర్ పాట్స్ లో మనం నాటుపోయే చెట్లు అనమాట. ఇదిగోండి ఇవన్నీ మనం ఫైబర్ పాట్ లో నాటుపోయేటువంటి చెట్లు. చూద్దాం ఎలా నాటుతున్నారు ఏంటి అనేది. ఇవి వచ్చేసి ఇండోర్ మొక్కలు. ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు అనమాట. చాలా జాగ్రత్తగా నాటుకోవాలి ఇవన్నీ కూడా. ఇవ్వండి ఇవేమో ఇప్పుడే నాటుతున్నారు, ఇప్పుడు నాటేశారు అనమాట. ఇవి వచ్చేసి ఆర్కే బోంజెస్ అంటారు. అయితే మాత్రం మనం నర్సరీలో కొనాలంటే ఇవైతే మాత్రం 180 రూపాయల నుంచి 150 రూపాయల నుంచి 180 రూపాయలు అయితే పడుతుంది అనమాట. నేను ఇప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పాను ఫాల్కన్ కటర్స్ కొనండి అని. ఎందుకు అంటే ఈ ఫాల్కన్ కటర్స్కి ఇక్కడ ఎక్కడ కూడా స్ప్రింగ్లు అనేవి ఉండవు. స్ప్రింగ్ ఉంటే ఇక్కడ స్ప్రింగ్ వస్తుంది మిగతా వాటికి. పొరపాటున స్ప్రింగ్ కానీ ఊడిపోయింది అంటే కట్టర్ దేనికి పనికిరాదు. ఇంకా దీనికి దండేసి శవయాత్ర చేయాల్సింది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా స్ప్రింగ్ కాకుండా ఇలా ఫాల్కన్ కట్టర్స్ ఎలా ఉంటాయంటే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది, కట్ చేసుకోవడానికి ఈజీగా అండ్ స్టాండర్డ్గా ఉంటాయి. కొంచెం కాస్ట్ దాని మీద ఒక 50 రూపీస్ 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో ఇలాంటివి కొనుక్కోవడం బెటర్ అనమాట ఎప్పుడు కూడా కట్టర్స్ తీసుకునే వాళ్ళు. సో ఖచ్చితంగా మీకు గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి కట్టర్ అనేది మెయిన్ థింగ్ అనమాట. ఖచ్చితంగా కట్టర్ లేకుండా గార్డెనింగ్ స్టార్ట్ చేయకండి. ఖచ్చితంగా కట్టర్ అనేది ఉండాలి. మా దగ్గర కత్తెరలు ఉన్నాయి లేవో అంటావేమో, పర్లేదు కొంచెం షార్ప్గా ఉంటే పర్లేదు, బట్ ఏదైనా సరే కట్టరుకున్నంత ఇది అనుకోండి వాటి కొట్టదు. అండ్ ఇదేమో ఇండోర్ మొక్క. యాక్చువల్గా ఈ ఇండోర్ మొక్క మనం కోకోపీట్లో నాటుకుంటే అఫీషియల్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే మామూలుగా ఉండదు కోకోపీట్లో నాటితే. బట్ వాళ్ళు ఎరువులు ఏమి వద్దు, నార్మల్గా మట్టిలో నాటమని చెప్పారంట. సో అందుకని చెప్పేసి నాటేశారు దీన్ని. అయితే మాత్రం ఇది కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. మరీ ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేద్దాం. వైట్ లిప్టిక్ అంటారు దీన్ని కూడా. చాలా బాగుంటాయి ఇవి కూడా. మట్టేసి ఫైబర్ పాట్. ఈ వైట్ లిప్టిక్ వీళ్ళ దగ్గర అరౌండ్ 450 అంత తీసుకుంటున్నారు ఈ నర్సరీలో అయితే. మరి మనకి డైరెక్ట్గా నర్సరీలో చూస్తే మనకు ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోలో చెప్పాను అక్కడ కాస్ట్ ఎలా ఉంటాయని. సో ఇక్కడ నర్సరీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీకు కాస్ట్ పడుతుంది. అంటే ఇవ్వండి ఇప్పుడు దాకా నాటారు వీళ్ళు. ఇవన్నీ నాటేశారు. అంటే ఇవ్వండి అవన్నీ నాటాల్సినవి ఉన్నాయి. ఇవ్వండి పాట్స్ అన్నీ ఇవ్వండి ఇప్పుడు మనం నాటాల్సినవి అనమాట. 3, 6, 9 3, 6, 9 7 3 12 ఉన్నాయి. 7 మొక్కలు ఉన్నాయి. 3, 4, 5, 6, 7 మొక్కలు ఉన్నాయా? అంత 7 మొక్కలు ఉన్నాయి. సో మరి వీటిలో మనకు కావాల్సిన కూడా 7. ఇక్కడ 9 ఉంటున్నాయి. 7 పాట్స్ నాటారు అనమాట. ఇప్పుడు ఇంకా చూద్దాం. చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇలా మీ ఇంటిని మంచిగా గార్డెన్ లాగా మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంటి లోపల పెట్టుకోవడానికి, ఇంకా డోర్స్ దగ్గర అలా పెట్టుకోవాలనుకుంటే ఇటువంటి మొక్కలు వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మట్టి వేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇలా ఫైబర్ కుండీలు ఎప్పుడు కూడా మట్టి మీరు ప్రిఫర్ చేయొద్దు. ఫైబర్ కుండీలు అంటేనే మనకి ఇండోర్ మొక్కలు ఎక్కువగా కోకో పెట్టిని ప్రిఫర్ చేసుకోవాలి. వడ్డీపు చూడండి ఇలా జస్ట్ వెనక్కి తిప్పి అలా కొట్టేస్తే అంతే వచ్చేసింది. మీకు ఇక్కడ కూడా చూడండి మొత్తం కోకో పెట్టే ఉంటుంది. ఈ మనకి ఇండోర్ మొక్కలు అంటేనే కోకో పెట్టు. వీళ్ళకంటే మట్టి కావాలంటే కాబట్టి వేస్తున్నాం. కాబట్టి మీరు మాత్రం ఇప్పుడు కూడా కోకో పెట్టు కానీ వర్మీ కంపోస్ట్ వీటిల్లో మాత్రమే నాటండి. ఇంకా ఏవి ప్రిఫర్ చేయొద్దు ఈ ఫైబర్ కుండీలు. ఫైబర్ కుండీలు అంటే కొంచెం అఫీషియల్గా ఇంట్లో పెట్టుకోవడానికి, ఇంత వెయిట్ వేసి మట్టి వేసుకోవడానికి అవసరం లేదనమాట. ఓ మై గాడ్ అండి సెట్ అయిపోయింది అంతే అండి. ఇదిగోండి మీకు ఎవరికైనా తెలిస్తే దీని పేరు నాకు కింద కామెంట్ చేయండి. నేను నీకు తెలియదు అంటారేమో, నాకు తెలుసు. మీకు తెలుసు అదని టెస్ట్ చేస్తున్నాను అనమాట. కింద కామెంట్ చేయండి ఎవరు చూద్దాం. ఇదిగోండి ఇదనమాట ఎంత పొడుగుందో. ఓ మై గాడ్ పడిపోయింది టవర్. ఇది ఒక చెట్టు. మొత్తం వేసిన తర్వాత చూద్దాం. ఇంకా ఇది ఓవరాల్గా మళ్ళీ చెప్పడం ఏంటంటే ఎరువులు లేకుండా మొక్కలు నాటకండి. ఎవరో కొంతమందికి వచ్చి ఉంటే వాళ్ళు మన కింద కామెంట్ పెట్టేస్తారు మాకు వచ్చాయి బ్రో ఎరువు లేకపోయినా అని. బట్ అందరికీ సెట్ అవ్వదు. సెట్ అయిన వాళ్ళకి కూడా ఎక్కువ రోజులు అయితే లైఫ్ ఉండదు అనమాట. సో మాక్సిమం ఎరువులు అనేది ట్రై చేయండి. ఒట్టి ఎర్రబట్టితో మనం ఎంతవరకు వాటిని లాగలేము అనమాట. లైఫ్ అనేది తగ్గిపోతుంది అండ్ పెద్ద గ్రోత్ కూడా ఉండదు. సో ఈ ఎరువులు అనేటివి చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ మనం నాటేటువంటి పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హోల్స్ అనేవి కూడా చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇప్పుడైతే మీకు హోల్స్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడెక్కడ అంటే మనకి ప్రతిదానికి కూడా మార్కింగ్ ఉంటుంది. మనకి ఏ పాట్కైనా సరే ఇక్కడ చూడగానే అర్థమైపోద్ది. ఇక్కడ ఒక మార్కింగ్, అక్కడ ఒక మార్కింగ్, అంతే సింపుల్గా
హోల్స్ అలా వేసుకోవటం, నాటేసుకోవటం అంతే, ఇంకేం లేదు. సింపుల్, వెరీ సింపుల్. ఇవ్వండి, అన్నిటికీ హోల్స్ వేసాను ఇప్పుడే. మీరందరూ ఒక వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే మనం గివ్ అవే ఇస్తా అన్నాం కదా, అంటే మీకే క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఎలా వాటికి సజెషన్స్ అడిగాను కదా ఆ వీడియో కోసం. అది మీకు ఇంకొక 2 daysలో అయితే రాబోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా ప్లాంటింగ్ చేయలేదంట, గార్డెనింగ్ చేసే పర్సన్ ఇంకా వెళ్ళలేదంట. అతను వెళ్ళగానే నేను అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. అతను కొంచెం వేరే పనులు నేను ఆగిపోయాడని చెప్పాడు. ఇది వచ్చేసి పిటర్ గార్డెన్స్ అంటారు అనమాట. దీని కాస్ట్ అయితే మాత్రం, సారీ, దీని పేరు పిటర్ గార్డెన్స్. చాలా బాగుంటుంది. ఇంటి ముందు కానీ మనకి డోర్ దగ్గర, స్టెప్స్ దగ్గర అలా షోగా పెట్టుకోవచ్చు. చాలా అఫీషియల్ గా ఉంటాయి ఇవి, చాలా బాగున్నాయి కదా, అదిరిపోయాయి. సో ఏవైనా సరే నాకు తెలిసి, ఇదిగోండి ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఈ చెట్టుకి ఈ పాట్ కూడా ప్రిఫరబుల్ కాదు. కొంచెం పెద్ద పెద్ద పాట్స్ వేసుకోవాలి దీనికి. పెద్ద పాట్ ఆల్రెడీ, ఆ పాట్కి ఈ పాట్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఆల్రెడీ దానికి సరిపోయింది చూడండి. పెద్ద పాట్స్ వేసుకోవాలి. సో మనీ కోసం ఎక్కడ ఒక 50-20 రూపాయల దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. ఈ పాట్కి దీనికంటే కొంచెం పెద్ద పాట్కి ఒక 50-100 డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వగలిగారంటే మంచి పాట్ వస్తుంది, మంచి ప్లాంట్ బాగుంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. అలా కాదని చెప్పేసి మాకు అదే కావాలి దాంట్లోనే వేయండి అంటే పెద్ద గ్రోత్ ఉండకపోవచ్చు అనమాట. సో మీరు కూడా కొంచెం మంచివే యూజ్ చేయండి. ఇదిగోండి, చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి చూడడానికి. అసలుకి వేరే లెవెల్లో ఉన్నాయి కాంబినేషన్ చెట్లకి పాట్కి. అదే పాట్లకి ఇంకొంచెం పెద్ద పాట్స్ వేసుకొని మంచిగా ఎరువులు వాడుకుంటే ఇంకొక 10-15 రోజులకి మామూలుగా ఉండదు, లుక్ అదిరిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి రెజెనల్ అంటారు అనమాట దీన్ని. ఇది రెజెనల్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంటి ముందు గడపల దగ్గర కానీ, వాకిళ్ళ దగ్గర, స్టెప్స్ దగ్గర పెట్టుకోవచ్చు, కిచెన్స్ దగ్గర. ఇండోర్ మొక్క అనమాట. ఇది కూడా చాలా మంచిగా వస్తుంది. ఇలాంటి మొక్కలు నాటుకోవాలి మనం. వీటికి కూడా పెద్ద పాట్ ఉండాలి. ఇప్పుడు ఆ పారేసిన పాటు, ఆ పాటు రెండు ఆల్మోస్ట్ ఈక్వలే అనమాట. సో ఇలాంటి కొంచెం పెద్ద వాటిలలో నాటుకుంటే అదిరిపోద్ది. మీకు ఎవరికైనా సరే ఎరువులు అంటే బయోమిక్స్ వీటికి బాగుంటుంది. అదేవిధంగా మీకు పూలు ఎక్కువ రావాలి అంటే రోజ్ మిక్సెస్ వాడాలన్నమాట. ఎవరికైనా అవి కావాలి అంటే మాత్రం నేను బయోలో వీళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి. మీకు కావాల్సినటువంటి బయోమిక్స్లు కావచ్చు, లేదంటే రోజ్ మిక్స్లు అయితే మీకు మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది, సూపర్గా వస్తాయి. ఎటువంటి వాటికైనా వేసుకోవచ్చు అనమాట. అండ్ బయోమిక్స్లు అంటే ఆర్గానిక్స్ మిక్సెస్ కూడా ప్రతి పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, ఇండోర్ మొక్కలకి అన్నిటికీ వేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. చాలా మంచి గ్రోత్ వస్తాయి, ఫ్లవరింగ్ ఉంటుంది, ఫ్రూటింగ్ వస్తాయి, అన్నీ బాగుంటాయి అనమాట. సో అవి మీకు కావాలనుకుంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నాకు తెలిసి రోజ్ మిక్స్ ఎంత ఉంటుంది? 60 రూపాయలు. 40 రూపాయలది ఉంటుంది, 60 రూపాయలది ఉంటుంది రోజ్ మిక్స్. బయోమిక్స్ పావు కిలో 40 రూపాయలు, అర కిలో 60 రూపాయలు. ఇది బయోమిక్స్ కేజీ 70 రూపాయలు. కేజీ ప్యాకెటేగా, కేజీ ప్యాకెట్లో 70 రూపాయలు ఒకటి. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఆ కింద ఉండే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళైతే మీకు సెండ్ చేస్తారు. సింపుల్గా సరిపోయింది. సో ఇంకొక చెట్టు మిగిలింది, ఏదో ఒక పాట్ మిగిలింది. మొక్కలు నాటలేకపోతున్నాం అయితే. వర్కర్స్ ఉన్నప్పుడు వస్తే నీ విలువ నీకు పని తెలిసేదట. వర్కర్లు పడే కష్టం నీకు కూడా తెలియాలి కదా. మొత్తానికి ఇవ్వండి ఇప్పుడు ఈరోజు వీళ్ళు నాటిన మొక్కలు అనమాట. ఎన్నొక్కడే సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్లో ఇవన్నీ నాటాడు అనమాట. చాలా అంటే చాలా 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 బాగున్నాయి, అదిరిపోయాయి అనమాట మొక్కలు. ఇవ్వండి విత్ పాట్స్, సూపర్ లుక్ అనమాట. మీరు ఎవరైనా నాటుకోవాలనుకుంటే ఎరువులు కావాలంటే కింద నెంబర్ని కాంటాక్ట్ అయిపోండి. అంటే అదే విధంగా మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి. నెక్స్ట్ టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ గార్డెన్ టూర్స్ మనము గార్డెన్ టూరింగ్ చేస్తూనే వాళ్ళు వాడేటువంటి పద్ధతులు, ఎటువంటి పద్ధతులు వాడుతున్నారు, ఏ మొక్కలు వాడుతున్నారు, ఎటువంటి ఎరువులు ఎంత మోతాదులో వాడుతున్నారు కూడా మనం తెలుసుకుందాం. వితిన్ 2-3 రోజుల్లో అయితే మనకు ఆ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. గార్డెన్ టూర్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు ఎవరికైనా మంచి గార్డెన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, వెంటనే నేను కూడా వచ్చి మీ గార్డెన్ విజిట్ చేసి అందరికీ చూపిస్తాను అనమాట. అంటిల్ దెన్, బై బాయ్, సీ యూ, టాటా.